కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ టూర్ కోసం మనాలి వెళ్లిన పాల్వాయి అక్కడే గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఢిల్లీలో పాల్వాయి నివాసంలో ఉపరాష్ట్రపతి, ఏఐసీసీ నేతలు నివాళులర్పించారు. రేపు పాల్వాయి సొంతూరులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ కులు మనాలిలా గుండెపోటుతో మరణించారు. 10 మంది ఎంపీలతో కలిసి స్టాండింగ్ కమిటీ టూర్కు వెళ్లిన పాల్వాయికి ఫ్లైట్ దిగంగానే గుండెపోటు వచ్చింది. దగ్గరలోన్న ఆసుపత్రికి తీసుకుపోతుండగా దార్లనే చనిపోయారు గోవర్ధన్ రెడ్డి. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సొంతూరు నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడుకుడ. 1936 నవంబర్ 19న అమ్మమ్మగారి ఊరు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో పుట్టారు. 1967 నుంచి 1985, 1999 నుంచి 2004 దాకా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 సార్లు మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2007 నుంచి 2009 దాకా ఎమ్మెల్సీగా, 2012 నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ లా 4 తరాలతో పనిచేశారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పాల్వాయికి పేరుంది. ఇక కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్నారు పాల్వాయి. ఎంపీ గోవర్ధన్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్. ఆయనతోని ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోవర్ధన్ రెడ్డి తనదైన ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్లను ఆదేశించారు సీఎం. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్లా పాల్వాయి ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ప్రభుత్వ సలహాదారు వివేకానంద్. నాకు తెలిసిన మట్టుకు ఒక ఆత్మీయుడు అంటే, ఫ్రెండ్ అంటే గోవర్ధన్ రెడ్డి. మేము చిన్నప్పుడు అంటే ప్రైమరీ స్కూల్ నుంచి ఒక్కటేసారి చదువుకున్నాం. ఆయన మీరు అడగండి అడగకపోండి, మీకు అన్న అయిపోతాడు, మీకు చిన్న ఆయన అవుతాడు, మీ నాయన అయిపోతాడు, మీకు తాత అవుతాడు. ఇవాళ గోవర్ధన్ రెడ్డి లేకపోవడం నాకు పర్సనల్గా చాలా పెద్ద లోటు అని చెప్తాను. నిన్న సాయంత్రం భార్య, మన్వరాలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన పాల్వాయి తెల్లారేసరికి కన్ను మూయడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. 10:45కి గోవర్ధన్ రెడ్డి గారి బాడీ ఢిల్లీ నుండి ప్రత్యేక ఫ్లైట్లో హైదరాబాద్ వస్తుంది. 1:45 వరకు హైదరాబాద్ వచ్చి మా పార్థివ దేవాన్ని తీసుకొచ్చి మా ఇంట్లోనే పెడతారు. రేపు ఉదయం 10-10:30కు గాంధీ భవన్లో కార్యక్రమం అక్కడ ఉంచి అక్కడ నుండి మా స్వగ్రామం అయిన ఇడుకుడ గ్రామానికి తీసుకెళ్తారు. కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయి. మనాలి నుంచి పాల్వాయి డెడ్ బాడీని ఢిల్లీకి తీసుకొచ్చారు. అక్కడ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, డిప్యూటీ చైర్మన్ కురియన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏకే ఆంటనీ, పలువురు నేతలు పాల్వాయి పార్థివ దేహానికి నివాళులర్పించారు. రాత్రికి స్పెషల్ చాపర్లా హైదరాబాద్ కు తీసుకొస్తారు. రేపు మధ్యాహ్నం వరకు ఉంచి హైదరాబాద్ నుంచి సొంతూరుకు తీసుకువెళ్తారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.